మహేంద్రుడి జాడ తెలియట్లేదని రాజమాతతో చెప్పడానికి వచ్చిన మంత్రి రాజగురువులకు వింధ్యావతి మహేంద్రుణ్ణి చూసిన విషయం చెప్తుంది రాజమాత. మరోవైపు మహేంద్రుడికి వైద్యం జరుగుతున్న ఆశ్రమం మీద దాడి చేస్తారు దుండగులు. భువనేశ్వరీ మాత అనుగ్రహంతో మహేంద్రుడు కోలుకొని స్పృహలోకి వచ్చి వారిపై భీకర పోరాటం చేస్తాడు. కాని వైద్య ప్రభావం వల్ల అతని రూపం మారి మరో రూపంలోకి వచ్చిన మహేంద్రుడు మణిపుర మహాసామ్రాజ్యం వైపు బయలుదేరుతాడు. ఆ తరువాత స్వర్ణ ఖడ్గం లేకపోవడం వల్ల రాజ్యంలో అనేక అరిష్టాలు జరుగుతున్నాయి. రాజమాత అయిన మీరు చెరసాలలో కూర్చోవలసి రావడం కూడా దాని ప్రభావమే. ఇంకెన్ని ఘోరాలు జరుగుతాయోనని భయంగా ఉంది. ముఖ్యంగా వింధ్యావతికి ఎలాంటి అపకారం జరుగుతుందోనని అనుక్షణం భయంగా ఉంది. అది చెప్పడం కోసమే వచ్చాను రాజమాత. రేపు వైకుంఠ ఏకాదశి. రేపు వింధ్యావతి మహారాణి చేత శాంతిహోమం చేయిస్తే శుభం కలుగుతుంది. శాంతిహోమం చేయిస్తే వింధ్యావతి మహారాణికి ఇక ప్రాణగండం ఉండదంటారా? అది చెప్పలేం, కానీ దుష్ట ప్రభావం ఏదైనా ఉంటే శాంతిహోమం చేయడం వల్ల దాని తీవ్రత తగ్గుతుంది. శాంతి హోమం చేయించాలని హఠాత్తుగా మీకెందుకు అనిపించింది? వింధ్యావతి మహారాణి వారి జాతకం ప్రకారం ఇప్పుడు వారికి స్థానచలనం ఉంది. అంటే ప్రసవానికి పుట్టింటికి వెళ్తుందేమో? పుట్టింటికి వెళ్లనని వింధ్యావతి మహారాణి ఎన్నడో చెప్పేశారు కదా రాజమాత. స్థానచలనం అంటే వింధ్యావతి మహారాణి కూడా అదృశ్యం అవుతుందనే మీ అభిప్రాయం? సూక్ష్మంగా ఫలితాన్ని చెప్పగలం, కానీ వివరంగా చెప్పలేం. అందువల్ల శాంతిహోమం చేయించడం మంచిది. అలాగే చేయిద్దాం గురువర్య. అయితే శాంతి హోమం ప్రారంభించడానికి ముందు వింధ్యావతి మహారాణి నార్లగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలి. శాంతి హోమానికి వెంటనే ఏర్పాట్లు చేయించండి. అలాగే చేయిద్దాం రాజమాత. వింధ్యావతి అంతఃపురం దాటి బయటికి వెళుతోంది. గురోత్కండ, మనకి మంచి అవకాశం దొరికింది. స్వర్ణ ఖడ్గం సాధించవలెనమ్మా. వింధ్యావతిని నా దగ్గరకు తెచ్చుకొని సంరక్షించమని ధృతిమాత సలహా ఇచ్చినది. వింధ్యావతికి అనువైన పర్ణశాలను ఆక్రమించుకునే లోపు వింధ్యావతికి కనీస రక్షణ కవచమైన రాజమాత కారాగారము పాలైనది. వింధ్యావతికి రక్షణ కరువై ఒంటరిదైనది. ఆ సౌదామిని చెడు తలంపులది, కడుతుంటరిది. కానీ ఆ రాజగురువు తలపెట్టిన శాంతి హోమం సందర్భంగా వింధ్యావతి అంతఃపురం దాటి బయటికి రాక తప్పదు, నా చేతికి చిక్కక తప్పదు. ధూమ్రాక్షి, సామ్రాక్షి. గురువా గురువా, వింధ్యావతి కోసం అనుకున్న ఆ పర్ణశాల మన వశమైనదా? లేదు గురువా. పర్ణశాలని ఆక్రమించడం కోసం మేం పంపిన యువకుల శరీరములు హూనమైనవి. అవును గురువా, మేం పంపిన యువకుల్ని అక్కడ ఎవరో తన్ని పంపించారు. ఋషులు గోవుల వంటి వారు. అదిలిస్తే పారిపోతారు, బెదిరిస్తే శపిస్తారు. అంతేకాని ఇలా పోరాటాలు చెయ్యరు కదా. అదేంటో గురువా, మరి అక్కడ ఎవరో యువకుడు మేం పంపిన బలశాలని తన్ని పంపాడు. అటులైన ఆ పర్ణశాలని చిటికెలో ఇక్కడికి రంపిస్తాను. గురువా తగ్గు తగ్గు, ఆగ్రహము వద్దంది ధృతిమాత. ఆహా! ఆవేశంలో నిగ్రహమును ఆగ్రహము అతిక్రమించినదే. మరిప్పుడు ఏం చేయమంటావు గురువా? ఈసారి 10 మంది యువకుల్ని ఉసిగొల్పుము. ఆ పర్ణశాలని ఎలాగైనా వశపరుచుకొను. కానీ జాగ్రత్త,
మీరు మాత్రం ఆ పర్ణశాల దరిదాపులకు కూడా పోరాదే. గురువా గుర్గుర్ గురువా. చిటికలో పని చేసుకొచ్చి కనిపిస్తాం. ధూమ్దే. ధూమ్దే. వింధ్యావతిని పర్ణశాలకు తీసుకొచ్చిన పిదప వింధ్యావతికి తోడు కావలెను కదా. ఆ ఆ, ఆ, గుర్తుకొచ్చినది. వింధ్యావతి నెచ్చెలి చిలుక కిన్నెర ఉన్నది కదా, దానిని రప్పించిన సరిపోవు. Whom that? Whom that? Whom that? పిల్లలు చూస్తే భయపడేలా ఉన్నావు. ఎవడ్రా నువ్వు? నీచుడా, నికృష్టుడా, దుష్టుడా. ముద్దు ముద్దుగా నువ్వు తిడుతుంటే చక్కిలి గిత్తలు పెట్టినట్టుగా ఉంది, కానీ నీ మీద కోపం రావడం లేదు. నన్ను ఎందుకు బ్రతికించావు? అసలు నీ దగ్గరికి ఎందుకు రప్పించావు? నన్ను వింధ్యావతి దగ్గరికి పంపించేయ్. అటులనే వింధ్యావతి దగ్గరికే పంపిస్తా, కానీ అంతఃపురానికి కాదు. వింధ్యావతినే నీ దగ్గరికి రప్పిస్తాను. అప్పుడు నువ్వు వింధ్యావతికి తోడుగా ఉండాలి. అంతే. గుర్రా, గురువా, ఏమిటి ఆజ్ఞ? కిన్నెరా, ఇప్పుడు నీ ప్రాణాలు, నీ మనసు, నీ సమస్తం నాధీనం. నీవు వింధ్యావతి వద్ద ఉన్నప్పుడు ఎలా ఉండాలో, ఏం చెయ్యాలో సమస్తము ఆ సమయం వచ్చినప్పుడు నీకు చెబుతాను. గుర్రా, గురువా. పూజ్యులకు ప్రణామములు. దీర్ఘ సుమంగళీభవ, ఆయుష్మతీభవ. రాజమాత కారాగారం నుండి వెలుపలికి వచ్చేశారా? సమ్మతించలేదు మహారాణి రావడానికి. అలా రాకపోవడానికి ఆవిడకి గల కారణం ఆవిడికి ఉంది. ఆ ఉంది కాదు మహారాణి, ఉండి ఉండవచ్చునని రాజగురువుల వారి అభిప్రాయం. ఆ, అంతే అంతే. అది రాజమాత గారి ఉద్దేశం అయి ఉండవచ్చు.
గురువర్య, అంతఃపురంలో శాంతి కరువైంది. ప్రతి విషయంలోనూ అశాంతే. ఎన్నాళ్ళీ అశాంతి? ఇది తీరే మార్గం లేదా? అసలు పరిష్కారం లేదా? పరిష్కారం ఉంది మహారాణి. పరిస్థితులు మరింత విషమించకుండా శాంతి హోమం జరిపిస్తే శుభం కలుగుతుంది. అందులోనూ రేపు వైకుంఠ ఏకాదశి. రాజమాతతో సంప్రదించారా? రాజమాత తమ సంపూర్ణ అంగీకారాన్ని తెలిపారు. మీరు సరేనంటే. శాంతి కోసం మీరు ఏమి చేయమన్నా చెయ్యటానికి నేను సిద్ధంగా ఉన్నాను. శుభం. అమ్మా, రేపటి రోజున శాంతి హోమానికి ముహూర్తం దివ్యంగా ఉంది. అయితే అంతఃపుర ఆచారం ప్రకారం రేపు ఉదయాన్నే తమరు వెళ్లి నార్లగుట్ట నరసింహస్వామి దర్శనం చేసుకురావాలి. అంతఃపురం నుండి అడుగు బయట పెట్టడమా? అది మరింత ప్రమాదం కదా మహామంత్రి. నాగబంధనం లాంటి మరింత ప్రమాదకర ప్రయోగాలు జరగకుండా, వాటి పాలబడకుండా ఉండాలంటే శాంతి హోమం తప్ప మార్గం కనబడ్డం లేదు మహారాణి. మరి భద్రతా ఏర్పాట్లు? నేను, రాజగురువులు, సుశిక్షితులైన సైనికులు తమ వెంట వస్తాం మహారాణి. ఆ భద్రత సరిపోతుందంటారా? అంతఃపురం నుండి మీరు పల్లకీలో బయలుదేరి వెళ్లి నరసింహస్వామి ఆలయంలో దిగుతారు. మధ్యలో ప్రయాణమే ప్రమాదకరమని భావిస్తున్నాను నేను. ప్రమాదకరమైనదే మహారాణి. చిరు ప్రమాదాలకు భయపడితే పెను ప్రమాదాలు ముంచుకొస్తే ఏం చేయగలం? ఇంతవరకు జరిగిన పరిణామాల దృష్ట్యా నాకు చాలా భయంగా ఉంది. అయితే ప్రయాణం మీరు భయపడుతున్నంత ప్రమాదకరం కాదు మహారాణి. భువనేశ్వరి మాత మీకు రక్షణగా ఉంటుంది. అంతకు మించిన రక్షణ ఏముంటుంది? భువనేశ్వరి మాత ఉత్సవాలు జరిగినప్పుడు అమ్మవారి ఉత్సవ విగ్రహం అమ్మవారికి బదులుగా ఊరేగుతుంది. అవును. ఇప్పుడు ఆ ఉత్సవ విగ్రహాన్ని పల్లకీలో మీతో పాటు తీసుకువెళ్తాం. ఇక్కడ ఉన్నంతసేపు భువనేశ్వరే మీకు రక్షణ అయితే, దారిలో అమ్మవారి ఉత్సవ విగ్రహం మీకు రక్షణగా ఉంటుంది. ఆలయంలోకి ప్రవేశించాక సాక్షాత్తు లక్ష్మీనరసింహస్వామి రక్షణ. అయితే ప్రయాణంలో ఉన్నంతసేపు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ విగ్రహానికి దూరంగా వెళ్లడం గాని, విగ్రహం మీకంటే దూరంగా వెళ్లడం గాని జరగకూడదు. అలా జరగకుండా రక్షణ ఇవ్వడానికి సుశిక్షితులైన సైనికులను ఇంకొంతమందిని తమ వెంట పంపిస్తాం. మహామంత్రి, నా గురించి కానీ నా ప్రాణాల గురించి గాని నాకు భయం లేదు. నా భయమంతా పుట్టబోయే బిడ్డ మీద. ఆ బిడ్డ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నా నా భర్త మహేంద్రుల మీద, రాజమాత సౌదామిని, ఇంకా మణిపుర మహాసామ్రాజ్య పౌరుల మీద. మీరు ఇంత భరోసా ఇచ్చాక నాకు భయం పోయింది. అలాగే ఏర్పాట్లు చేయించండి. అలాగే మహారాణి. శుభం. ప్రయాణానికి సిద్ధంగా ఉంటావా? ఉండవే. ఏకంగా పైకి ప్రయాణం కట్టించే ఏర్పాట్లు నేను చేస్తాను. వింధ్యావతి బయట కడుగు పెడుతుందన్న విషయం వెంటనే గురోత్కండకి చెప్పాలి. వింధ్యావతిని ఎంత త్వరగా గురోత్కండకు అప్పగిస్తే అంత త్వరగా దుర్జయుడి బారి నుండి నా హేమచంద్రుణ్ణి కాపాడుకోవచ్చు. స్వామి, స్వామి, స్వామి! అష్టాచమ్మ కాలంకర్మ.
గురోత్కండ నీకు ఒక శుభవార్త చెప్పడానికి వచ్చాను. వార్త నువ్వు చెప్పవే, అది శుభమో అశుభమో నేను చెప్తాను. వింధ్యావతి చేత శాంతి హోమం చేయిస్తున్నాడు రాజగురువు. వెర్రిదాన, వింధ్యావతితో శాంతి హోమం చేయిస్తే మనకు అశాంతి కాదుటే. వింధ్యావతిని నువ్వు అపహరించాలనుకున్నావు కదా? అవును. వింధ్యావతి శాంతి హోమానికి ముందు అంతఃపురం విడిచి బయటికి వచ్చి నార్లగుట్ట నరసింహస్వామి దేవాలయానికి వెళుతుంది. అప్పుడు నువ్వు వింధ్యావతిని అపహరించుకుని. అపహరించడం అంత తేలికైతే వింధ్యావతి అంతఃపురం దాటి బయటికెందుకు వస్తుంది? తగిన రక్షణ ఏర్పాట్లు చేసుంటారుగా. అదే చెప్తున్నా. రేపు ఉదయం వింధ్యావతి అంతఃపురం నుంచి పల్లకిలో బయలుదేరుతోంది. పల్లకి ముందు వెనుకలు సుశిక్షితులైన రక్షక భటులుంటారు. ఇంకా పల్లకి వెంట రాజగురువు మహామంత్రి ఉంటారు. ఇంకా పల్లకిలో వింధ్యావతితో పాటు భువనేశ్వరి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని తీసుకువెళుతున్నారు. ఆయు పట్టు మీద కొట్టారు కదే దెబ్బ. పల్లకీలో భువనేశ్వరి మాత విగ్రహం ఉండగా వింధ్యావతి దరిదాపులకి కూడా తాంత్రిక శక్తులు వెళ్ళడం అసాధ్యం. అయితే మనకి ఈ అవకాశం లేనట్టేనా? 4ని 8 చెయ్యాలి, 8ని 4 చెయ్యాలి. అంటే అంటే వింధ్యావతి ప్రయాణం చేసే పల్లకి వెంట నువ్వుండాలి. ఉంటే మార్గమధ్యంలో అమ్మవారి విగ్రహాన్ని నువ్వు వింధ్యావతి నుంచి దూరం చెయ్యాలి. నువ్వు జాగ్రత్తగా నా మాట వినాలి. వింటే వింటే రాజమాతవు నువ్వు, విశ్వవిజేతను నేను. అర్థమైంది గురోత్కండ, అర్థమైంది. వింధ్యావతి పల్లకి వెంట నేను ఉండి అమ్మవారి విగ్రహాన్ని వింధ్యావతి నుంచి దూరం చెయ్యాలి. అప్పుడు నువ్వు వింధ్యావతిని అపహరిస్తావు. ఆ వెంటనే నా హేమచంద్రుడు ఎక్కడున్నాడో నాకు చెప్తావు. అంతే కదా? అంతేలే. అటైతే 4, ఇటైతే 8. అర్థమైంది. ఏమర్థమైంది? రేపు ఉదయం వింధ్యావతి పల్లకిలో నార్లగుట్ట నరసింహస్వామి క్షేత్రానికి బయలుదేరుతోంది. పల్లకిలో వింధ్యావతితో పాటు భువనేశ్వరి మాత విగ్రహం ఉంటుంది. అది మర్చిపోతున్నావు. లేదు, చెప్తున్నా. పల్లకి వెంట నువ్వు వెళ్తావు. మార్గమధ్యంలో అమ్మవారి విగ్రహాన్ని వింధ్యావతి నుండి నువ్వు దూరం చేస్తావు. చెయ్యగానే గురోత్కండ వింధ్యావతిని ఎత్తుకుపోతాడు. అంతా బాగానే ఉంది, కానీ ఏమిటి నీ సందేహం? ఒకవేళ మార్గమధ్యంలో అమ్మవారి విగ్రహాన్ని వింధ్యావతికి దూరం చేసే అవకాశం నీకు రాకపోతే, పరిస్థితులు అనుకూలించకపోతే? అందుకే మరో పథకం సిద్ధం చేశాను. నువ్వు దూరంగా మారువేషంలో వెళ్ళి నార్లగుట్ట నరసింహస్వామి ఆలయం దగ్గర కాచుకొనుంటావు. ఒకవేళ నా ప్రయత్నం విఫలమైతే దాన్ని సఫలం చేసే బాధ్యత నీది. ఇది బావుంది. నేను ముందుగా మారువేషంలో వెళ్ళి అక్కడి జనంలో కలిసిపోతాను. వీరబాహు, మనం అనుకున్నది అనుకున్నట్లు జరిగితే గురోత్కండ చేతిలో వింధ్యావతి బలి, చెరసాలలో మా అమ్మ రాజమాత బలి, నా కుమారుడు హేమచంద్రుడి పట్టాభిషేకం, నేను మణిపుర మహాసామ్రాజ్యానికి రాజమాత కావడం. ఆ తర్వాత ఈ సౌదామిని పక్కన నీకు సముచిత స్థానం. మన వివాహం అని చెప్పొచ్చుగా. అనుకున్నదేగా, అది ప్రత్యేకంగా చెప్పాలా? సౌదామిని, ఆ అదృష్టం కనుచూప మేరలో ఉంది. ఇప్పుడు మనం మరింత అప్రమత్తంగా ఉండాలి. గుర్తుంచుకో, రేపు ఉదయం మన జీవితాల్లో పర్వదినం.
పల్లకీలో మీరు ప్రయాణిస్తున్నంతసేపు అమ్మవారి విగ్రహం మీతోనే ఉండాలి. మీరు విగ్రహానికి దూరంగా వెళ్లడం గాని చేయకూడదు. అలా చేయడం క్షేమకరం కాదు. నేను మా వదిన పక్కనే ఉండి జాగ్రత్తగా చూసుకుంటాను కదా. అమ్మా సౌదామిని, మీరు పల్లకి వెంట రావడం లేదు.